వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు? కొంచెం మార్పు అన్నది కనబడుతుందని. అంటే ఇప్పుడున్న ప్రభుత్వ పనితీరు బాగాలేదండి. అంటే అభివృద్ధి చేస్తున్నాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నాము. పథకాలన్నీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదండి. అంతేగాని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కింద ఉంది. డెవలప్ అయ్యే వాళ్ళు ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు మొత్తం బాగా వెనకబడిపోయి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? వచ్చే ఎలక్షన్లో మళ్ళీ సీఎం ఆయన అవుతారండి. చాలా మంచి పనులు చేశారండి. మాకు ఆటోకి కూడా వాహన మిత్ర వేయడం, 5 సంవత్సరాల నుంచి పాడడం గట్రా మాకు చాలా బాగుందండి. సంతోషంగా తిరుగుతున్నామండి. అలాగే 10 కాలాల పాటు ఆయన మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నామండి. అలాగే మా ప్రభుత్వంలో తాడేపల్లి కూర్చొచ్చడం కూడా చాలా బాగా చేస్తున్నారు పనులు గట్రా. ఆయన మాకు ఎటువంటి ఇబ్బంది ఏమి లేవండి. గురుగారు చాలా బాగుందండి. మాకు మళ్ళీ ఆయన సీఎం కావాలని మాకు. జగన్ ఎందుకని జగన్ కోరుకుంటున్నారు? మంచి పని చేస్తున్నాడు ఆయన. చాలా మంచి పని చేస్తున్నాడు ఆయన. అందుకని కోరుకుంటున్నానండి. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకని పవన్ కళ్యాణ్ గారు? ఇవాళ ఇద్దరినే చూసాం, మూడోవాడిని కూడా చూడాలి కదా ఒకసారి. ఆయన్ని కూడా ఒకసారి చూసి ఆయన చేసే పద్ధతులు ఏముంటే చూడాలని మేము అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? అంచగుండి కూడా ఏం లేకుండా న్యాయంగా చేస్తారని మేము అనుకుంటున్నాం. అన్న, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? విద్య, వైద్యం అన్నీ ఇస్తా అంటున్నాడు మెయిన్. అది అందుకని పవన్ కళ్యాణ్ గారు కావాలి. ఇప్పుడు అది కావాలి అందరికీ. అంతేగాని ఏదో ఇచ్చేస్తున్నాడు అన్ని తీసేసుకుంటున్నారు. ఇలా చేతిలో పెట్టి వాళ్ళు లాగేసుకుంటున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారే వస్తారనుకుంటున్నాం అన్న. ఎందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు? అంటే ఇప్పుడు అమ్మఒడి అని, రైతు భరోసా అని, ఇంటికి వచ్చి ముసలి వాళ్ళకి పింఛని అని ఇలాంటివి ఇస్తున్నాడు. పేదలకు ఏ మంచి చేయాలన్నా ముందు ఉంటున్నాడు. ఇక అలాగే ఆయనే వస్తాడు అనుకుని మేము అనుకుంటున్నాం అన్న. మీ అభిప్రాయం ఎలా ఉంది? ఎవరు వస్తే బాగుంటుంది? ఆయన వస్తేనే బాగుంటుంది అన్న. జగనే అవుతాడు. ఎందుకని జగన్ అవుతారు అనుకుంటున్నారు? పరిపాలన రీతిగా బాగానే ఉంది. చేసి ఆయన బాగానే చేస్తున్నాడు. అంటే జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం జరగలేదని అంటున్నారు. అభివృద్ధి అంటే ఇంకా అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది? ఇంకా అభివృద్ధి ఇంకెంతకన్నా అభివృద్ధి ఏముంటుంది? అంటే కేవలం పథకాలు వరకే పరిమితం చేశారు, అభివృద్ధి కుంటుపడింది అంటున్నారు. అభివృద్ధి అంటే కరోనా ఉంది, బోడన్ని సమస్యలు వచ్చినాయి కదా ఉన్న కాలంలోనూ. చెయ్యాలన్నది ఆయన పెట్టిన అవి చేస్తున్నాడు తప్ప కానీ చేయాలి. అది ఆ అభివృద్ధి అన్నది ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది? బాబాయ్, రేపు 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ బాగుంటుంది. పవన్ కళ్యాణ్. ఎందుకని పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అంటారు? ప్రతి కూడా చాలా బాగా చేస్తాడు. ఉన్నట్టు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. ఆయన వస్తేనే బాగుంటుంది అంటారు. ఆయన వస్తేనే బాగుంటుంది. అంటే ఇప్పుడున్న జగన్ ప్రభుత్వ పరిపాలన బాగాలేదు. పరిపాలన అంటే మన వాళ్ళు అన్నింటికి కూడా ఇవ్వాల్సిన చెప్తాం మానేసి కానీ అన్ని పథకాలు పెట్టి అనవసరంగా వేస్ట్ కోర్సులు చేస్తున్నారు అంతే. ఇచ్చేవాళ్ళకి ఇస్తలే, ఇవ్వవాళ్ళకి మాత్రం ఉన్నవాళ్ళకి అన్నీ ఇస్తున్నాడు, లేని వాళ్ళకి లేకుండా పోతుంది. అదండి. పవన్ కళ్యాణ్ రావాలంటారు. పవన్ కళ్యాణ్ వస్తాడు చెప్పండి వస్తాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? పొత్తుంటే టీడీపీ అవుతుందండి. ఆల్రెడీ జనసేన టీడీపీ ఇద్దరు కూడా కలిసినాయి కదా. అదే సీట్లు పంపకాలు అవ్వాలి కదా. అప్పుడు ఈలాగా ఏమైనా గొడవలు జరిగితే ఏం చెప్పగలుగుతాం? పొత్తు లేకపోతే జగన్ సీఎం, పొత్తుంటే టీడీపీ అవ్వచ్చు.